Good evening. Executive summary of EIA report. Expansion of common biomedical waste treatment facility, not factory. Survey number 103, Tokkapur village, Bhavanagiri mandal. ఇక యాదాద్రి district, Telangana. Existing treatment facility 3 TPD after expansion of 15 TPD. What is the mean of this thing? Project to Sector 7DA Common Biodal Waste Treatment Facility. అదేవిధంగా కంపెనీ పేరు రామా ఇండస్ట్రీస్, ఫ్లాట్ నెంబర్ 15/3B, ఫ్లాట్ నెంబర్ 109, చింతల్ రోడ్, ఐడిపిఎల్ కాలనీ, మెడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, 5,37,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 2 crores. ఇది మనకు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ యొక్క సారాంశం. ముఖ్యంగా మనం ఏమడిగామంటే, అడిగినటువంటి అంశాలు ఏంటంటే, ఎన్విరాన్మెంటల్కు సంబంధించినటువంటి అంశాల్లో ఈటీపీ, గాలి, నీరు, భూమి, పశువు ఎరువు, నీలం బేస్లో ఏ విధంగా ఉంటుందని అడగండి. అదేవిధంగా ముఖ్యంగా మనం అడిగిందంటే, సామాజిక అంశంలో ఏదైతే 2 కోట్ల రూపాయలను ఆ యొక్క డబ్బులను మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాక్టరీ గురించి, దాంట్లో ప్రజల కోసం సిఎస్ఆర్ ఫండ్ ఎంత అని చాలా జిమ్మిక్కుగా పంచాయతీ వాళ్ళకి ఇస్తాం, మాకు సిఎఫ్ఓ, అదేవిధంగా కన్సెంట్ ఫర్ ఆపరేషన్, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత మేము చేస్తామని ఆయన చెప్పడం. ఇక ఆయన చెప్పినటువంటి దాంట్లో ఆర్డీఓ కానీ అదేవిధంగా ఈఈ గారు కానీ ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. మై అబ్జెక్షన్ ఏంటంటే, 2 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టినప్పుడు పర్సంటేజ్ ఎంత అని అడిగారు. దాన్ని క్లారిటీగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు, ఓనర్కి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇక మనం ఏమన్నామంటే, నా యొక్క ఉపన్యాసంలో చెట్లను రేడియస్ 10 కిలోమీటర్లో పెంచాలని, భూగర్భ జలాలను పెంచాలని. ఎందుకు భూగర్భ జలాలు అంటే, రైతులకు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి మనం కోరడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్లాంట్ 2016లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్లాంట్ యొక్క లక్ష్యం ఏంటంటే, బయోమెడికల్ వేస్టేజ్ అయినటువంటిది 3 4 రకాలైనటువంటి హాస్పిటల్స్ వాళ్ళు తీసుకుంటే, సిరంజులు కానీ లేదా మనిషి అవయవాలు కానీ ఇవంతా కూడా అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు హీటింగ్ చేసి దాన్ని టీకి సంబంధించిన తెలంగాణ కొన్ని వాళ్ళకు పంపించాలి. దాని యొక్క సారాంశం ఏంటంటే, ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క కరోనా టైంలో దీనికి వెనక పర్మిషన్ రావడం జరిగింది 2016లో. అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, తుక్కాపూర్ భువనగిరి దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడంత వ్యతిరేకత ఈరోజు లేదు. ఎందుకు లేదు అంటే, ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఆయన్ని చూడాలని నేను అడగడం జరిగింది. కొత్త ప్లాంట్ చూడమని చెప్పి నన్ను పర్మిషన్ ఇచ్చాడు. లోపలికి వెళ్ళి ఫోటో తీసుకుంటే వద్దంటున్నాడు వాళ్ళ యొక్క వాచ్మెన్. అంటే ఎందుకు వద్దన్నారు, ఏమన్నారు అనేది కంపెనీ యాజమాన్యాలు మనకు క్లారిటీగా చెప్పరు. కానీ ఆయన యొక్క ప్రాబ్లమ్స్ కానీ లేదా ప్రజలు చెప్పినటువంటి వ్యతిరేకించినటువంటి వాళ్ళల్లో ఈ యొక్క అడవుల్లో, కొండల్లో ఈ ప్రాజెక్టును ఎస్టాబ్లిష్ చేయాలి కానీ మీరు ఊరికి దగ్గర చేయకూడదని చెప్పడం జరిగింది. ఆయన
ఓనర్ గారు చెప్పుకుంటూ 100 మీటర్ల దూరంలో ఉన్నది. వీళ్ళు అడుగుతున్నారు 500 మీటర్ల దూరంలో ఉండాలని. ఫారెస్టు కొండల్లో అక్కడ ఇక్కడ పెట్టమంటున్నారు. నామ్స్ను మేము బేస్ చేసుకొని 100 మీటర్లు ఊరు నుంచి ఉన్నప్పుడు మేము ఫ్యాక్టరీ పెట్టచ్చని ఆయన కూడా చెప్పారు. ఇది కూడా కరెక్ట్ కావచ్చు. ఫెసిలిటీస్ ప్రజల కోసం హాస్పిటల్లో ఉన్నటువంటి వేస్టేజ్ని హీట్ చేసి దాన్ని మళ్ళీ పనికి రాకుండా చేస్తూ ఈ యొక్క సిరంజులు కానీ అదేవిధంగా ఈ యొక్క వాడి వదిలేసినటువంటివి కానీ లేదా మనుషుల యొక్క ఏదైనా సరే అంటే హాస్పిటల్ వాళ్ళు కరెక్ట్గా మనం పంపించడం లేదు వాళ్ళు అని ఆయన కూడా చెప్పండి. నల్గొండ అదేవిధంగా భువనగిరి ఇంకా కొన్ని డిస్టిక్ నుంచి వస్తాయి. దానంతా కూడా ప్రజల క్షేమం కోసం మేము చేస్తున్నామని ఆయన ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటే దాని యొక్క ఆ యొక్క వాసన వస్తుందని అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లం వస్తుంది ప్రజలు చెప్పడం లేదు. ప్రతి అంశాన్ని కూడా ప్రతి వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తించుకొని దాని యొక్క సారాంశాన్ని మనం చెప్తున్నాం. అయితే కొంతమంది మేధావులు చెప్పింది ఏంటంటే ఇక్కడ పెడితే వద్దంటే ఎక్కడ పెట్టాలి, వాళ్ళు చెప్పింది నేను కొండల్లో గుట్టల్లో ఎవరు లేని స్థలంలో పెట్టాలి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచన చేస్తుంటాయి కాబట్టి దాని యొక్క ఈ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మా చేతిలో ఏం లేదు, జస్ట్ మేము దీన్ని కాండక్ట్ చేస్తాం. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వడాలంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చేస్తారని వాళ్ళు సింపుల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామందిని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేధావులను అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని రేడియస్ 10 కిలోమీటర్ల చెట్టు నాటాలని ఇంకుడు గుంటలు వేస్తామని చెప్పి నేను చెప్పాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్.